వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ విశ్వాసాన్ని చూపించారో ఏం చెప్తున్నాడు నెబుకద్నెజరు రాజు? యూదుడా, క్రైస్తవుడా, దేవుని గురించి తెలిసిన వాడా? కాదు, తెలియదు. కానీ ఆయన ఇష్టం చేయడం అరే షద్రక్ మెషక్ అబేద్నెగో గారి దేవుడే పూజార్హుడురా. ఆయన గురించి ఎవడైనా చెడ్డమాట మాట్లాడా వాడిల్లు పెంట కుప్పలా చేస్తా, వాడి శరీరాన్ని వాడి దేహాన్ని ముక్కలు ముక్కలు కోసి పడేస్తా. ఏ ఒక్కడైనా వాడి దేవుడిని ఏ ఒక్క మాట అన్నా వాళ్ళ దేవుడు పూజార్హుడు. ఎక్కడ బయటపడింది మన దేవుని నామం? ఎక్కడ మహిమపరచబడింది? ఎక్కడ మన విశ్వాసం బయటపడింది? ఎక్కడ మన విశ్వాసం ఇతరులకు తెలిసింది? 3 విషయాలు బయటపడ్డాయి. 3 విషయాలు. ఎక్కడ? అగ్నిగుండములో. ఆయన ఎక్కడ మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు? ఎక్కడ ఆయనని మనల్ని పుటమి వేస్తున్నాడంటే ఈ అగ్ని వంటి మహాశ్రమలలో మనమేంటో బయటపడదు, మన విశ్వాసం ఏంటో బయటపడదు, మన బ్రతుకేంటో బయటపడదు, మన హృదయము దేవునితో ఉందో లేదో బయటపడదు. 3 విషయాలు. దాని తర్వాత అంతటా నుండి రాజు షద్రక్ మెషక్ అబేద్నెగో వారిని బబులోను సంస్థానములో హెచ్చించును. పోరాటం లేకపోతే, పరీక్ష లేకపోతే వీళ్ళు హెచ్చింపబడేవాళ్ళ? అంతే. అందుకే అంటే అగ్నిగుండంలో దోస్తావా దోయ్, మేము మొక్కం అన్నారు రాజుతో. రాజుకు చిర్రెత్తిపోయింది. రాజు దగ్గర పనిచేసే వేరే ఓడికి చెప్తే ఆ దారి వేరుండేది. రాజు దగ్గరికి వచ్చి చెప్తారు నేను మొక్కం అబ్బా, నీ ఇష్టం అన్న. రాజుకు బీపీ పెరిగిపోయింది. ఏం చేసిండే? 7 అంతలు చేయండి రాబాయి అగ్ని, 7 అంతలు చేసి పడేయండి. 7 అంతలు చేసిండ్రు, లోపల చూసిండ్రు. అంటే ఇప్పుడు ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడ పరీక్షింపబడుతున్నారు? శ్రమలో.